గొడ్డలి పట్టుకునే చేతులకు రైతుల బాధలు గుర్తొస్తాయా అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడో తెలియడం లేదన్నారు. డీఎస్సీపీ అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ తక్షణమే సారీ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన పాసు పుస్తకాలను అందజేశారు. గత ప్రభుత్వం ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని ఆయన విమర్శించారు. భూ సమస్యల పరిష్కారం కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. క్యూఆర్ కోడ్తో రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు జారీ చేశామన్నారు. ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరని అన్నారు. గొడ్డలి పట్టుకునే వారికి నాగలి పట్టుకున్న రైతులు గుర్తుకు రారని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలాడే వాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు. దేవాలయాల పైన దాడులు చేసి విధ్వంసం చేసే వ్యక్తులకి ప్రజల మనోభావాలు తెలియవు. మీరు చూశారు, సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అపవిత్రం చేయాలనుకున్నారు. నాకెప్పుడూ ఒక నమ్మకం, వెంకటేశ్వర స్వామికి అపవిత్ర చేయాలనుకున్న వాళ్ళు, ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు ఇంకో జన్మ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారని నా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు విమర్శించారు. ఒక్క పరిశ్రమ రాలేదని, యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని మండిపడ్డారు. వైసీపీవి అన్ని తప్పుడు ప్రచారాలే అన్న చంద్రబాబు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాకే జగన్ రాజకీయాలు చేసుకోవాలన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మా అధికారులు చెప్పారు, మీరేసిన దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చారు. మీరు ఇప్పుడు చేయాల్సింది, మీకు రాజకీయాలు చేసే అర్హత కావాలంటే మీరు స్పష్టంగా చెప్పాలి, ప్రజలకు అపాలజీ చెప్పాలి, నిరుద్యోగుల్ని క్షమించమని మీరు చెప్తే తప్ప మీరు ఈ రాష్ట్రంలో మనుగడ సాధించడానికి వీలు లేదని మరొకసారి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి వైసీపీ మాజీ ఎమ్మెల్యే 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారని చంద్రబాబు చెప్పారు. ఏపీలో వాళ్ల ఆటలు సాగవని తెలిసి తెలంగాణలో రికార్డులు తారుమారు చేశారని విమర్శించారు. రికార్డులు తారుమారు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుడిని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే దుర్మార్గులను దూరం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.